హోటల్, స్వీట్, బేకరీ నిర్వాహకులు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించాలని హోటల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు కోరారు. స్థానిక సెలక్షన్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన తాడేపల్లిగూడెం హోటల్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పలువురు హోటల్స్ యజమానులకు సత్కారం చేశారు. సంఘం గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షులు పవన్ మేస్ యజమాని వేగి శ్రీనివాస్, అచ్చెన్న హోటల్ కొనగళ్ల హరినాథ్, తాతారావు స్వీట్స్ నాగు, సాయిరామ్ ఫుడ్స్ రాజు, సామ్రాట్ హోటల్ జగన్నాథం తదితరులను సత్కరించారు. కొత్త అధ్యక్షులు సీను గారు మాట్లాడారు. హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత మీరు ఎలాగంటే నేను ప్రెసిడెంట్గా ఉండి మీ అందరినీ ప్రెసిడెంట్గా గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు గారు, అర్నాథ్ గారు, తర్వాత ఏంటంటే మన హిందూ భోజనం చైతన్య గారు, గుప్పు గారు, ఆర్కే రమేష్ గారు అందరూ ఇప్పుడు విజయవాడలో నడుచుకుంటూ మొత్తం అందరూ కూడా కలిపి ఒక విజయ బంధంలో నడిపించామని తెలుపుతూ మీరందరూ కూడా మాకు బాగా సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఏదైనా ఉంటే కనుక సమస్య తప్పనిసరిగా నాకు తెలియజేయాలని కోరుకుంటూ తర్వాత మన అన్నయ్య గారు ఉన్నారని ధైర్యంతోనే నేను ముందున్నాను తప్పితే నాకు దీంట్లో ఏం మాట్లాడాలో ఏం చేయాలనేది నాకు తెలియదు. అన్నయ్య గారు మనకి ఎన్నంటే ఇప్పుడే ఫస్ట్ నుంచి కూడా ఏదైనా సరే ఏ ఆఫీస్తో మాట్లాడాలని ఏం చేయాలన్నా ఆయనే చేస్తుంటారు. కాబట్టి మీరు అందరూ సహకరించి ప్రతి అందరూ కూడా మరి ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేస్తుంటే అందరూ కూడా అప్పులతో ఉన్నారు. ఎవరికి చెప్పండి గుండె మీద చేతులు వేసుకుని మేము ధైర్యంగా వ్యాపారం చేస్తే మేము లాభాలతో ఉన్నామని చెప్పండి. ఎవరు కూడా హ్యాపీగా లేదు. అందరూ ఏంటంటే మనం టెండర్లు తీసుకుని టెండర్లని కూరగాయలని పాలు వేయడం ఎవరికాలు అర్జులని కరెంటు బిల్లు పెంచుదని చెప్తే ఎవరు కూడా హ్యాపీగా ఉన్నామని చెప్పండి. మేము ధైర్యంగా కొనడం సంపాదించాం. అందరూ కూడా కలిసి తిండి తిన్నాం, ఆరోగ్యాలు బాగున్నాయని చెప్పండి. ఎవరు కూడా హ్యాపీ లేదు. అసలు ఎవరు కూడా మన హోటల్ పరిశ్రమలో ఎవరు కూడా హ్యాపీ లేదు. కాబట్టి మనందరూ కూడా ఒక ఐకమత్యం నుండి ఒక జాగ్రత్త నుండి ఒక తాటిగా నడిస్తే మనం ఏదైనా సాధించగలని నమ్మకాన్ని నిరూపించారు. మీరు అందరూ కలిపి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. సెలవు తీసుకుంటాం. స్వీకరిస్తూ రానున్న కాలంలో మన హోటల్ అండ్ ఫుడ్ అసోసియేషన్ వారికి ఏ ఇబ్బంది వచ్చినా సరే రఘు గారి యొక్క సహాయ సహకారంతో మనందరం కూడా ఇలాగే టీం వర్క్ చేసి అందరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరం కలిసికట్టుగా ఉంటే మనకి ఏ ఇబ్బంది రాదు. దాన్ని అందరూ కూడా సహకరించి రానున్న రోజుల్లో కూడా మనందరం ఒక మాట ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా మనందరికీ కూడా సహకరిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం.